ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు అనేవాడు ప్రతి ఒక్కడు అభిమానించే గర్వంగా చెప్పుకునే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే జగన్మోహన్ రెడ్డి చేసిన నూరో తప్పు. ఆ నూరో తప్పు వల్ల ఆ వేళ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుని రోడ్డు మీద ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తల్లికంట చేద్దామని ప్రయత్నం చేస్తే ఆఖరికి రోడ్డు మీద బైఠాయించి ఎలాగైనా నువ్వు విమానం మీద వెళ్ళకపోయినా ట్రైన్ మీద వెళ్ళకపోయినా నన్ను కారు మీద కూడా నన్ను అనుమతించకపోతే నడిచెళ్ళారు నేను చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ వేళ మరి పవన్ కళ్యాణ్ గారి మనసును కూడా కరిగించి ఎలాగైనా ఇటువంటి రాక్షస పాలన అంతమొందించాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సీట్ ఎక్కువ ఒక సీటు తక్కువ కాదు, మనకి పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్లి సంఘీభావం తెలిపి ఈ కూటమి ఏర్పాటు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మన ముందుకు వచ్చి కూటమి పార్టీ తరఫున మనం పోటీ చేస్తే రాష్ట్ర ప్రజానికి నిండు మనసుతో ఆశీర్వదించి 164 సీట్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం కోసం ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాల్పడుతూ నిష్పక్షపాతంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. అందరూ గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనితో మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతున్నాం.